ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేస్టిల్ ఒరిజినల్ సమర్పించు బేస్టిల్ పాడ్కాస్ట్. నేను మీ భరతు. సో ఈరోజు మనతో ఉన్నది పాడ్కాస్ట్లో మన వేణు మాధవ్, జిగిరి జింగానియా దోస్త్ షెడ్డి గిడ్డి దొడ్డి. సో మనం మొన్న అయితే ప్రేమలు సినిమా చూసినాం. ఆ ప్రేమలు రివ్యూ ఇవ్వడానికి వచ్చాడు మన పాడ్కాస్ట్లోకి. ఏమంటావు వేణు? ఇప్పుడు మన వేణు తన యథార్థ గాథ గురించి చెప్తాడు. ప్రేమలు సినిమా చూస్తాడు కదా, ఆ సినిమా రివ్యూ ఇవ్వడానికి వచ్చాడు మన పాడ్కాస్ట్లోకి. ఏమంటావు? హలో గైస్, ప్రేమలు మూవీ చూసిన తర్వాత నేను మమితా బైజు ఫ్యాన్ అయిపోయినా. నేను ఫ్యాన్ అయినాడు, ఏసీ అయినాడు, కూలర్ కూడా అయినాడు. సో అసలు మమితా బైజు అయితే మైండ్లోంచి పోకుంది కదా వేణు. ఎందుకు వేణు? స్మైల్ వెరీ ప్రెటీ యూనో. ఆమె బొగ్గు దిక్కుతుందా, కోల్గేట్ వాడుతుందా వేణు? క్లోజ్అప్ పేస్ట్ యూనో. నీకు సరే వేణు, ఆమె పళ్ళ గురించి స్మైల్ గురించి పక్కన పెట్టి కోల్గేట్ క్లోజ్అప్ నుంచి పక్కన పెడితే, ఇప్పుడు మమితా బైజు అంటున్నావు కదా, నువ్వు ఏ సీన్కి గట్టి కనెక్ట్ అయినావు? ఇంట్రొడక్షన్ సీన్ అంటే ఏది పర్ఫెక్ట్గా చెప్తే? ఆమె కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఒక ఇంట్రో ఉంటుంది ఆమెది ఆదితో. అవునవును, కేక్ కట్ సూపర్ గా ఎక్స్ప్రెషన్స్ కానీ వాడు మామూలుగా. అవునవును, దాంట్లో ఆది ఉండి అడుగుతాడు కదా, ఇట్లా హైదరాబాద్కి ఎందుకు వచ్చావనని. ఎస్, దాని గురించే. నువ్వు ఏ విధంగా ఫీల్ అయినావు? ఫీల్ అనేది మనం చెప్పడం కష్టం కదా. అవునా, అదొక ఫీలింగ్ అంతే. అది తన ఎద లోతుల్లోంచి వచ్చిన భావోద్వేగాలు. అదొక సింగిల్ కి మాత్రమే తెలుసు. నేను కూడా సింగిలే బై ద వే, నువ్వు మర్చిపోతాను. అది కాక ఇంకా అంతేనా? ఇంట్రో సీన్ ఒకటేనా? ఇంకా మమితా బై చెప్పాలంటే బోల్డ్ కుప్పలకు ఉన్నాయి, డజన్లు ఉన్నాయి. అది కాదు మామ, ఇంకా మమితా బైజు అంటే ఇంకా అది చెప్పనవసరం లేదు. తనకి అందరికి భారీ కనెక్ట్ అయిపోయినారు. నువ్వు సచిన్ అండ్ అమూల్ దేవిస్ గురించి ఏమైనా చెప్పగలుగుతావా? సచిన్ ఈజ్ ఫెంటాస్టిక్ యాక్టర్ అబ్బా. అది ఎట్లా ఇమిడిపోయినా అంటే సేమ్ అదే క్యారెక్టర్ అది. వాడు చేసే ఫన్నీ ఇది కానీ, తన పక్కన ఫ్రెండ్ అమూల్ డెమిస్, వాడు ఇంకా హైలైట్. కాదు మామ, అమూల్ కిస్ పెడతాడు కదా, ఆ సీన్ అది ఎందుకు పెట్టినారంటావు? అది ఒక స్టూడెంట్స్ పవర్, ఫ్రెండ్షిప్ అంటే ఒక నాకు అంటారు కదా. అంటే నాకు దాంట్లో గవర్నమెంట్ స్కూల్ యొక్క పవర్ ని షో చేయడానికి ఆ సీన్ పెట్టినట్టున్నారు మామ. అంటే వాడెంత చేస్తే మనమెంత చేయాలి మామ? వాడు ఆదిగాడు ఎక్కడెక్కడ చదివినట్లా చేస్తే మనం గవర్నమెంట్ స్టూడెంట్స్ ఇక్కడ మనం ఎంత చేయాలా? సరే మామ. సో ఇంకా ఆ సీన్ కాకుండా ఇంకా నీకు ఏమన్నా గట్టి కనెక్ట్ అయిన వీడియో ఏమన్నా ఉన్నాయా, సీన్స్? ఉన్నాయబ్బా. నాకైతే నాకు కనెక్ట్ అయ్యింది కాదు కానీ ఫన్నీ వీడియో అంటే వాళ్ళ సార్ పెళ్ళి పోతాడు కదా, ఆ కార్ పేరు అయితే గుర్తు రావట్లేదు. ఒకవేళ కార్ పేరు ఎవరికైనా తెలిసింటే కమెంట్ చేయండి. నీకేమన్నా తెలుసా ఆ కార్ పేరు? గుర్తు రావట్లేదు. ఆ కార్స్ తీసుకొని ఎక్కడ పెట్టినాడు మామ వాడు? ఎక్కడ పెట్టినాడంటే ఏమని చెప్తామబ్బా. అట్లా కాదు మామ, నువ్వు డబల్ మీనింగ్ క్రియేట్ చేయొద్దు. డబుల్ మీనింగ్ కాదు, నువ్వు అట్లా అర్థం చేసుకుంటావు. కార్ అంటే వాడు మామూలుగా డాష్ చేసేటప్పుడే జరిగేది ఆ సీను. అది ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ కరెక్ట్ గా స్టాప్ అయిపోయినప్పుడే ఆ విగ్రహం ఉంటుంది, ఆ స్టాచ్యూ, అది వెంటనే వన్ మీద పడిపోతుంది. అసలు కెవ్వు ఉంటుంది కదా. అది కాక మనోడు హైదరాబాద్కి వస్తాడు కదా, వాళ్ళ సార్ దగ్గరికి వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి తర్వాత ఆ ఇన్స్టిట్యూట్లోంచి పారిపోవాలని అంటాడు. అది కాదు, తన ఫ్రెండ్ లవర్తో నైట్ మాట్లాడుతూ ఉంటాడు కదా. ఏం డైలాగ్ మామ ఒకసారి చెప్తాను? బట్టలు కొట్టుకొని పట్టాపడం చేయడమే కదా. కరెక్ట్ మామ. ఎందుకు అంత కకృతి నీకు? కాదు, ఆ సినిమా చూసినందుకు నీ భావోద్వేగాలు ఏమన్నా దెబ్బతిన్నాయి అంటే? చాలా రోజుల తర్వాత నేను చాలా మంచిగా ఫీల్ అయినా. ఏ మూవీస్ కరెక్ట్ కాలేదు, మూవీ వల్ల నేను చాలా ఫీల్ అయినా. సో మొత్తం ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ ఎంత ఇస్తావు సినిమా? 10 ఇస్తా, 5 ఇస్తా. నో రేటింగ్, దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్. ఇంగ్లీష్ వాడద్దు. ఇప్పుడు మామూలుగా 5 స్టార్కి 10 స్టార్ ఇస్తున్నా అంటున్నావు, ఎందుకు అంత కనెక్ట్ అయినావు సినిమాకి? ఓన్లీ మమితా బైజునేనా? చెప్పుకోవచ్చు, మామూలుగా అయితే అఫ్కోర్స్ కాదు. చెప్పుకోవచ్చు కాదు మామ, అసలు నువ్వు ఎట్లా సిగ్గు లేకుండా చెప్పేసి. నేను కూడా మమితా బైజు ఫ్యాన్. ఎవరన్నా ఈ పాడ్కాస్ట్ చూసేటోళ్ళు మమితా బైజు ఉంటే ట్యాగ్ చేయండి కింద. ఇంకా ఏమన్నా? సో ఈరోజైతే మన వేణుతో చాలా బలవంతంగా పాడ్కాస్ట్ చేయించాం. ఇంకా వేణుతో ఏమన్నా పాడ్కాస్ట్లు కావాలంటే కింద కమెంట్ చేయండి. అండ్ బాయ్. లేదు గైస్, మీరు ఎవరైనా ప్రేమల మూవీ చూడకుంటే వెళ్ళి చూడండి. డూ ద ఎంజాయ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మూవీ. వాడు చేసిన ప్రమోషన్కి అయితే మాకు డబ్బులు అయితే రావు, కానీ పోయి వాచ్ చేయండి. ఓకే, బాయ్.